ఆయన ఆవేదన. సూసైడ్ అటెంప్ట్ చేసినాక కూడా స్టిల్ ఇప్పుడు కూడా ఆయనకు అదే గౌరవిస్తున్నాడు. ఇది ఒక కాడ కాదు, ఎక్కడైనా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో జరిగిన వ్యవహారం ఏంటంటే, పక్క పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకు, లేదంటే దండిగా మందిని ముంచి పైసలు సంపాదించిన వాళ్ళకు వస్తున్నాయి టికెట్లు. కష్టపడి ఆ పిల్లలు వదిలేసి నిద్రాహారాలు మాని తిండి తిప్పలు లేకుండా మా నాయకుడు అన్నికంగా తిరిగిన వాళ్ళందరికీ మా రాజన్న గారు పంగనామాలు పెట్టారు అనేది ఒక కార్యకర్త సూసైడ్ అటెంప్ట్ చేసిండు. కానీ స్టిల్ ఇప్పుడు కూడా ఏం తగ్గేది లేదు, ఏం వెనకడుగు చేసేలేదు. అసలు లంగలకే టికెట్లు ఇద్దాం, అసలు లంగల్నే పెద్ద చేద్దాం. ఇది ఏడుస్తాడు, తుడుస్తాడు, 2 రోజులు బాధపడతాడు, అయిపోతుంది. ఇంటి ఉంటాడు, పోతాడు. నాకు కావాల్సింది లంగలు దొంగలే కదా. సో అన్ని విషయాలు ఎక్కడైనా జరుగుతున్నాయి. ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు ఎంతో మంది కార్యకర్తలు వాళ్ళకు నచ్చిన వాళ్ళు, మెచ్చిన వాళ్ళకు టికెట్లు ఇచ్చుకుంటారు. బలిసినోనికి, మందిని ముంచినోనికి, అసౌంటోళ్లకు. కానీ నికార్సుగా నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలకు ఇంతలా పంగనామాలు పెడుతున్నారు.